మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఈ ఇప్పుడున్న ప్రభుత్వ అరాచక పాలనను చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి కళ్ళు మూసుకొని చెప్పచ్చు. అన్నా, ఇక్కడ నైట్ సీఎం గారు మీటింగ్ పెట్టారు కదా, ఆయన ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ కరెంట్ ఇయ్యరు అవన్నీ దాని పైన మీ అభిప్రాయం ఏంటన్నా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వస్తే బస్సు ఫ్రీ పోతుంది అంటాడు. ఎట్లా పోతుంది? సన్న బియ్యం పోతాయి అంటాడు. ఎట్లా పోతాయి? బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ నవీన్ యాదవ్ గెలిస్తేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు, లేకుంటే పోతాడని చెప్పి ఆయనకు బాగా భయం పట్టుకున్నది. అయితే ఈ ఎలక్షన్ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని దింపుతారు, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పదవిని దింపుతారు, ఆయనను పక్కకు పెడతారు, కొత్త ముఖ్యమంత్రిని చేస్తారని ఆయన గట్టి నమ్మకం ఉంది. ఆయన భయంతో సన్నబియ్యం పోతాయి అవి పోతాయని చెప్తున్నాయి, కానీ ఏవి ఎక్కడికి పోవు. ఇప్పుడు 25,000 రేషన్ కార్డులు పోతాయి అంటాడు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే. కేసీఆర్ ఇప్పుడు 2018-19లో 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చిండు. 6,50,000 రేషన్ కార్డు ఒకటైనా పోయిందా? పోలేదు. మరి 25,000 ఎట్లా పోతాయి జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే? ఆయన భయంతో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. బీసీ ఓట్లు ముస్లిం ఓట్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి అని టాక్ నడుస్తుంది. ఇప్పుడు అజరుద్దీన్ లేవడ్డాడు. ఇప్పుడు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిండ్రు. అజరుద్దీనే బీఆర్ఎస్ పార్టీ మీద గెలవలేడు. ఓడిపోయిన దానికి మంత్రి పదవి ఇస్తే అది లాలీపాప్ బిస్కెట్ వేస్తున్నట్ల ప్రజలు, బీసీలు, మైనార్టీ సోదరులు అందరూ గమనించారు. అజరుద్దీన్కి మేము ఓట్లు వేయలేము, ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేస్తాము, మేము వేయమని చెప్పి మైనార్టీ సోదరులు కుల్లం చెప్పేస్తారు. అలా ఇప్పుడు హైదరాబాద్లో బీఆర్ఎస్ హవా ముందులానే ఉందంటారు? అర్థం కాలే. హైదరాబాద్లో బీఆర్ఎస్ హవా ముందులానే ఉందంటారా? ఇంకా పెరిగింది. ఇంతకుముందు 2023 ఎలక్షన్లలో మామూలుగా హైదరాబాద్ గెలిచింది, ఇప్పుడు ఇంకా పెరిగింది. బీఆర్ఎస్ హవా పెరిగింది. ఖచ్చితంగా కళ్ళు మూసుకొని మాగంటి సునీత గెలుస్తారు. 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. నవీన్ యాదవ్ గతంలో ఇక్కడ ఒకసారి ఓడిపోయాడు కదా, ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కడుతున్నారు కాబట్టి దాని మీద చాలా వ్యతిరేకత ఉంది కదా. అయితే నవీన్ యాదవ్ లోకల్ నుండి కార్పొరేటర్ గెలవలేడు. ఆయన ఏ ఎలక్షన్ గెలవలేడు. నామినేషన్ వేస్తాడు, పోటీ చేస్తాడు, ఓడిపోతాడు. అంతేగాని ఆయన గెలుపు దర్దాపుల గిట పోడు. ఆయన గెలిచే అవకాశం లేదు, గెలవడు గిట. ఆయన మొత్తానికైతే ఇప్పుడు జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతున్నారు? బీఆర్ఎస్ జెండా పక్క. ఈ జెండా ఇట్లానే ఉంటుంది. మళ్ళా ఇప్పుడు కాదు, ఇప్పుడు గెలుస్తుంది. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎంత మెజారిటీ వస్తాయి అనుకుంటున్నారు? 30,000 మెజారిటీతో గెలుస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, రైట్.